రాష్ట్రంలో మే చివరి నుంచి జూన్ ఫస్ట్ వీక్లో సర్ ప్రక్రియ మొదలు కానుంది. ఓటర్ లిస్టు ప్రత్యేక సవరణపైన పర్యవేక్షణకు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో బూత్ లెవెల్ క్యాడర్ ఏర్పాటు చేశాయి. తమ ఓటర్ల పేర్లు తొలగించకుండా ఏర్పాట్లలో బిజీ అయ్యాయి. రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణతో ప్రధాన రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ మే చివరి వారం లేదా జూన్ మొదటి వారం నుంచి ప్రారంభం కానుంది. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుండడం, దేశవ్యాప్త జనగణన ఈ నెలలోనే మొదలవుతుండటంతో ఈసీ ఈ నిర్ణయాన్ని కొంతకాలం వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని భావిస్తున్న ప్రధాన పార్టీలు కార్యాచరణ సిద్ధం చేసుకున్నాయి. గతంలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన సర్ ప్రక్రియలో లక్షలాది ఓట్లు తొలగించారు. ఇప్పుడు ఇదే అంశం అన్ని పార్టీలను కలవరపెడుతోంది. తమ వారి ఓట్లు గల్లంతు కాకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ బూత్ స్థాయి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. రాష్ట్రంలో చేపట్టే సర్ ప్రక్రియపై చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి ఇప్పటికే అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. ప్రతి పోలింగ్ సెంటర్కు కనీసం ఒక్కరైనా బూత్ లెవెల్ ఏజెంట్ను నియమించాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమావేశమై బీఎల్ఏలను గుర్తించి వివరాలను పంపాల్సిందిగా కోరింది. త్వరలోనే ఈ వివరాలను సీఈఓ ఆఫీస్కు ఇవ్వనుంది. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ బూత్ స్థాయిలో ఏజెంట్ల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసింది బీఆర్ఎస్. ప్రతి వార్డులో ఓట్ల తొలగింపుపై నిఘా పెట్టాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలిచ్చింది. బీజేపీ కూడా డిజిటల్ మ్యాపింగ్లో తనకున్న పట్టును వాడుకుంటూ పన్నా ప్రముఖులతో సర్ కోసం బూత్ లెవెల్ క్యాడర్ను రెడీ చేసుకుంటోంది. రాష్ట్రంలో చేపట్టిన మ్యాపింగ్లో పలుచోట్ల 2002 జాబితాలో ఉన్న ఓటర్లలో 50% మంది కూడా ప్రస్తుతం స్థానికంగా ఉండడం లేదని బీఎల్ఓల సర్వేలో తేలింది. 2025 ఓటర్ల జాబితాను 2002 నాటి ఎస్ఐఆర్ డేటాతో అనుసంధానిస్తూ చేస్తున్న టేబుల్ ట్యాప్ మ్యాపింగ్లో ఈ వివరాలు తెలిసాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,35,00,000 ఓటర్లకు సంబంధించి ఇప్పటికే 58% మ్యాపింగ్ పూర్తయింది. వలసలు ఎక్కువగా ఉన్న హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లో మ్యాపింగ్ 30% లోపే ఉండగా గ్రామీణ జిల్లాల్లో మాత్రం 85% మేర పూర్తయింది. బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో జరిగిన సర్ పెద్ద దుమారమే రేపింది. ఆ రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో సుమారు 91 లక్షలు, బీహార్లో 74 లక్షలకు పైగా ఓట్లను ఎన్నికల సంఘం తొలగించింది. ఇందులో మరణించిన వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారితో పాటు డూప్లికేట్ ఓట్లు కూడా ఉన్నాయి. కేరళలో కూడా మొత్తం ఓటర్లలో 3.22% ఓట్లు డిలీట్ అయ్యాయి. ఈ పరిణామాలతో తెలంగాణలో అలాంటి పరిస్థితి తలెత్తకుండా క్షేత్రస్థాయి అధికారులతో కలిసి పనిచేయాలని అన్ని పార్టీలు తమ క్యాడర్ను ఆదేశించాయి.